అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలండి. ఈరోజు ఇన్స్టెంట్‌గా మనము శ్రీరామునికి నైవేద్యంగా ప్రసాదంగా పెట్టేది చెలిమిడి అయితే ప్రిపేర్ చేసుకుందాము. అది కూడా ఇన్స్టెంట్‌గా అనమాట. వెంటనే ప్రిపేర్ చేసుకొని మనం నైవేద్యంగా సమర్పించుకోవచ్చు. ఇక ప్రాసెస్‌లోకి అయితే వెళ్ళిపోదాం. చిన్న మిక్సీ జార్ తీసుకోండి. ఇక్కడ నేను అరకప్పు తరిగిన బెల్లం అయితే యాడ్ చేస్తున్నాను. అలాగే అదే కప్పుతో రైస్ ఫ్లోర్ వేస్తున్నానండి. మనం ఇంట్లో మరపట్టించుకుంటూ ఉంటాం కదా రైస్ ఫ్లోరు. బియ్యం పిండి అండి, పొడి బియ్యం పిండి యాడ్ చేసుకోవాలి. 2 ఇలాచీ కూడా యాడ్ చేసుకొని మనము కొంచెం బ్లెండ్ చేసుకోవాలండి. చూడండి ఇలా బ్లెండ్ చేసుకోవాలి. కొద్దిగా మిక్సీ పట్టేసామంటే కూడా బెల్లం అంతా కూడా బాగా పొడిలాగా అయిపోతుంది. నేను దాదాపు ఆ కప్పు చూపించాను కదా, కప్పు నేనైతే వాటర్ అయితే యాడ్ చేసేసాను. చూసుకుని యాడ్ చేసుకోవాలండి. ఒక్కొక్కసారి నీరు ఎక్కువైపోతే కూడా కష్టం కదా. కొద్దిగా వేసిన తర్వాత మళ్ళీ ఇంకొన్ని యాడ్ చేసి నేను చేశానండి. ఇక్కడ చూడండి నాకైతే కరెక్ట్గా అయితే కన్సిస్టెన్సీ వచ్చింది. చాలా చక్కగా అయితే వచ్చిందండి చలిమిడి. చాలా ఈజీగా తొందరగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మనము బియ్యం నానబెట్టి మళ్ళీ జల్లించుకొని చేయాల్సిన అవసరం లేకుండా చాలా ఇన్స్టెంట్గా అయితే చలిమిడి తయారు చేసుకోవచ్చండి. ఒక స్పూన్ కరిగించిన నెయ్యి కూడా యాడ్ చేసి ముద్దలాగా దగ్గరికి వచ్చేలాగా అయితే నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇలా చేసుకొని ఆ దేవుడికి ప్రసాదంగా అయితే మనం నైవేద్యంగా సమర్పించుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.